అందరికీ గుడ్ మార్నింగ్. మా వారైతే రాత్రి ఇవి తీసుకొచ్చారండి. ఇవేంటి? చీమ చింతకాయలు. చాలామందికి తెలుసు, కొందరికైతే తెలియదు. అందరికీ ఇష్టమని చెప్పను కానీ కొందరికైతే ఇష్టమనే చెబుతాను. ఈ యాసం కాలంలో మాత్రమే వస్తాయి. ఎడారిలో చెట్టులు ఉంటాయి, ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి. మందు మాకు ఏమీ వేయరు, చక్కగా అయితే కాయలు కాస్తూ ఉంటాయి. యాసంకాలం ఇలాగా గుడ్లు తెరుచుకున్న తర్వాత కాయలు రాలిపోతాయి. లేదు అంటే కోస్తారు. కొయ్యాలి అంటే చాలా కష్టమైన పనే. ఎందుకంటే చెట్టు నిండా చీమలు ఉంటాయి. వీటికి బహుశా పేరు అందుకే వచ్చిందేమో అనుకుంటాను. ఎందుకని? చెట్టు నిండా ఎర్ర చీమలు ఉంటాయండి. మనం చెయ్యేసేమా అంటే చెయ్యంతా పట్టుకుని కొరికెత్తాయి చీమలు. కండం లాగే వరకు వదలవు. మరి ఈ కాయ ఏమో చింతకాయ ఆకారంలో ఉంటుంది కాబట్టి చీమ చింతకాయలు అన్నారేమో. చెట్టు నిండా చీమలు ఉంటాయి కాబట్టి కాయ అయితే చింతకాయలా ఉంటుంది కాబట్టి. లేదా ఇంకో పేరైనా ఏదైనా ఉందా మీకు తెలుసా? పెద్దలు పెట్టిన నామకరణం. పెద్దలు ఇలా పిలిచేవారు ఈ కాయని. మీకు ఏమైనా తెలుసా? దీనివల్ల ఏ ప్రయోజనాలు ఉన్నాయి, ఇవి తింటే ఏమి లాభాలు ఉన్నాయి? తెలిసిన వారు ఎవరైనా ఉంటే కామెంట్ పెడతారా? నాతో పాటు ఇంకో 10 మంది తెలుసుకుంటారు అని. చక్కగా ఇవి యాసంకాలంలో వస్తాయి. మరి పూర్వం అయితే ఎడారిలో చెట్లు కోసుకుని తెచ్చుకోవడమే. చీమలు ఉంటాయి కదా, చెట్టు ఎక్కడ ఎక్కుతారు? పెద్ద కర్రకి కొడవల కట్టి ఆ కొడవలతో కోసేవారు. కొడవలే అంటే పొలం పనులు చేసేవారు చేతిలో ఉంటుంది. ఏ పిచ్చి మొక్కలున్నా కోయడానికి, మరి ఆ రుప్పలు ఈ రుప్పలు పెరగకుండా తీగలాంటి అది లాగటానికి కొడవలు అనేది పొలం వెళ్ళే వ్యక్తి చేతిలో ఉంటుంది అన్నమాట. అది కొడవలే అంటే. ఆ కొడవలే పెద్ద కర్ర కట్టి ఆ కర్రతో ఇలా కొత్త తెగిపోయి పడిపోతాయి అన్నమాట. అన్నయ్యలు అయితే జేబులో వేసుకుని నాకు తెచ్చి ఇచ్చేవారు. నాకు ఇలా చూసి ఆడుకోవడం ఇష్టం, తినడం ఇష్టం, తర్వాత ఈ గింజలు దాచుకోవటం ఇష్టం, ఈ గింజలతో ఆడుకోవటం ఇష్టం చింతకాయలు అంటే. కానీ అదృష్టం ఏంటంటే చిన్నతనంలో తిన్నాను, ఇప్పుడు ఎక్కడా చూడలేను అనే అనుకోక్కర్ లేకుండా అమ్మటానికి వస్తాయి కాబట్టి మా వారు కూడా శ్రద్ధగా తెస్తారు కాబట్టి నేను అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ తింటూ ఉన్నాను చక్కగా. ఈ కాయలు వచ్చినప్పుడు చింతకాయలు అనేది ఇంట్లోకి వచ్చేస్తాయి. అంటే ఎంత ఇష్టమైంది అయితే అంత దగ్గర చేస్తాడు దేవుడు అని అంటారు. ఏదో బంగారాలు ఏదో ఆస్తులు కాదండి, ఇలాంటివి కూడా గొప్ప అదృష్టమే మరి అని నేను అంటాను. అయితే రాత్రి తీసుకొచ్చారండి, బాగా గుడ్డులాగా వచ్చేసినాయి. అసలు తినరు, తెస్తారు కానీ సరుకు నాకే ఇస్తారు. తిన్నది తింటాను, ఎవరికైనా పెడతాను. గుడ్డులాగా ఉన్నాయి. తర్వాత పొద్దుటికి బాగోవు, కొంచెం పులపు వాసనలాగా వస్తాయి. బాగా అయిపోతే గుడ్లు బయటకు వచ్చేస్తాయి అన్నమాట. అవి తిన్నారట. మా వారు అన్నారు ఇవే ఉన్నాయన్నమాట. హెయిర్ ఇలా ఉందనుకుంటున్నారు కదా, ఇది ఎండిపోయినా కానీ గుడ్డు ఇలా ఉంటుందన్నమాట. చూసారా ఇది ఎంత అందంగా చక్కగా ఇలా సర్దినట్టు ఉన్నాయి ఈ గుడ్లు. ఇవి మన కళ్ళతో పోలుస్తారండి ఈ గుడ్లని. నీ కళ్ళేంటి సీమసింత గుడ్లులాగా ఉన్నాయి, నీ కళ్ళు పెద్ద పెద్దవి అంటారన్నమాట. ఇంతంత గుడ్లు ఉండేలేండి మరి పూర్వం. ఇప్పుడు మరి భూసారం తగ్గిపోయి ఇలాగా ఉంటుంది. ఎలాగైతేనేమి అప్పుడుది ఇప్పుడు కూడా తినగలుగుతున్నామంటే ఇది గొప్ప అదృష్టమని కూడా అనాలండి. చక్కగా ఇవి ఎర్రగా కూడా ఉంటాయి, మంచి రాణి కలర్ రంగులో కూడా ఉంటాయండి. ఇదిగో ఇందులో ఉన్నాయండి ఎర్రవి, తీస్తాను. ఇవి మరి ఒక చేతితో చల్ల కదా, అందుకు చూపిస్తాను మీకు. ఇవిగోనండి, చూసారా ఇంకా మంచి రాణి కలర్లో ఇంకా పెద్ద గుడ్లు ఉంటాయన్నమాట. ఇవి చూడటానికి ఈ కలర్ చూసుకోవటం ఇలాగా ఏదో మురిసిపోవటం నాకు చాలా ఇష్టం అనమాట అండి. వీటితో ఇలా చూసుకుని చాలా సరదా అన్నమాటండి నాకు. అయితే మన కళ్ళను కూడా చీమసింత గుడ్లతో పోలుస్తారు. మరి చీమలు ఉంటాయి కాబట్టి చెట్టుకి ఇలా చింతకాయ ఆకారంలో ఉంటుంది కాబట్టి పెద్దలు ఇలా నామకరణం చేశారేమో అనుకుంటున్నాను. మీకు తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ అనేది పెట్టండి. కానీ ఏ కాలంలో వచ్చేది ఆ కాలంలో తినాలండి. ఏ పండైనా ఏ ఫలమైనా చక్కగా ఏ కాయ అయినా తినడం వల్ల రోగనిరోధక శక్తి అనేది మనకు లభిస్తుంది. చక్కగా మరి ట్యాబ్లెట్లు కూడా తగ్గలేని ఉంటే చాలా వరకు ఇలా తినే వాటిల్లో తగ్గుతాయి అన్నమాట. ఈ చింతకాయలు వచ్చిన నాలో తినడం అనేది చాలా మంచిది. వచ్చిన నాలంటే ఏదో ఒక వారం 10 రోజులు అమ్మేస్తారంటే తర్వాత రావు, ఒకేసారి అవుతాయి. కానీ ఒక్కోసారి ఎక్కువ వస్తాయేమో కూడా నాకు తెలియదు. కానీ లభించినప్పుడు కొద్దో కొనుక్కుని ఇది కూడా తినాలి. ఇది కూడా ఆహ్వానించాలి మనం. దీని ఒక్క స్మెల్ ఏంటి, రుచి ఏంటి తెలుసుకోవాలి. ఇది ఏ శక్తి పనిచేస్తుందో భగవంతుడికే తెలుసు. కాబట్టి చూసారా, నచ్చిందా? మరి మీకేమన్నా తెలిస్తే చెబుతారా? చక్కగా మరి గుడ్లు చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉందండి. ఇవి తినేస్తాను, గింజలు దాచేసుకుంటాను. సరదా మటండి, నాకు చాలా ఇష్టం అన్నమాట. అందుకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
ఇవిగోనండి పగిలిన లోపల కూడా ఉన్నాయి. ఇవిగో చూసారా, ఇదిగోనండి చక్కగా చింతకాయలు చూపించాను. వీటి గురించి చెప్పగలిగాను. మీకు తెలిసింది మీరు చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసేయండి.